చూస్తే కూటమి ప్రభుత్వం వచ్చింది, మీకేమైనా ఇబ్బందులు ఉన్నాయా? గత ప్రభుత్వంలో కూడా పథకాలు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, అసలు ఏం వస్తున్నాయి, ఏవి రావట్లేదు? ఏమి రాలేదు సార్. ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి చెప్పండి మీకు. మా ఆవిడకి క్యాన్సర్, ఆరోగ్యశ్రీ లేదు సార్. పాపం మూడో ర్యాంక్ వచ్చింది. మెస్ అక్కడ మెస్ బిల్లు ఎక్కువ పంపేస్తారు సార్, మినిమం ఇక్కడే బాపట్ల. అయితే మరి చూసుకున్నట్లయితే కొత్తగా ఆరోగ్య బీమా ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ బదులు గతంలో డబ్బులు ప్రభుత్వాలు హాస్పిటల్కి బకాయిలు ఉన్నాయని చెప్పి ఆ పథకాన్ని ఆపేయడం జరిగింది. చిన్న మాట, అందులో బకాయిలు ఏం లేవు సార్. మేము చదువుకున్న ఉన్నారు, మా దీంట్లో తప్పేం లేదు. మీకు న్యాయం చెయ్యాలి. ఇప్పుడే నేర వాళ్ళకి ప్రభుత్వాలకు బకాయిలు ఉన్నాయి, ప్రైవేట్ హాస్పిటల్ ఎంత అబద్ధమే సార్. అది అంత అబద్ధమే. ఇప్పుడు ఏమంటే ఏమన్నా దొరుకుతుందా మీకు? మరి ఏదైనా ముందు సార్ అసలు నమ్మవు కానీ ఏం లేదు, దేవుడి సాక్షిగా. మరేంటి ఈయన చంద్రబాబు గారు రేవంత్ గారు కలిసి సభల్లో పాల్గొంటున్నారు. ఒక పక్క ఏ సభల్లో పాల్గొని పెదలకు మంది మేలు చేయాలిగా. నువ్వే చెప్పు లాస్ట్కి వచ్చేసరికి. మరేంటి మాజీ ముఖ్యమంత్రి గారు ఈయన మాజీ తెలంగాణ సీఎం గారు కూడా కలిసి ఈ వేదికల్లోకి వస్తున్నారు, ఏమంటారు? ఎలా? ఏం లేదు సార్. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదన్నా బాగుందా? అప్పుడు బాగుండేది సార్. వచ్చినాయి అప్పుడు బయటకు తీసేయండి సార్, చెప్తాను. జగన్మోహన్ రెడ్డి 18,000 వేసాడు ఇంటింటికి. వీళ్ళు ఇప్పటికి సంవత్సరం అయిపోతుంది. ఇప్పుడు నువ్వే చెప్పు. నీకు 15,000, నీకు 1500, నీకు 1500 అన్నారు. అక్కడ ఒకరికి వేసారు. అప్పుడు చెప్పండి సార్, పద్ధతికి చెప్పండి. ఇంకా సంబంధం ఎప్పటికీ అప్పుడు దిగిపోతారు, అప్పుడు పెడతారా? ఈ మిగిలిన డబ్బు లేక మీరు తినేయడమే. ఇబ్బందిగానే ఉంది. కార్డు కూడా లేదంటారా? ఏం లేదు సార్. ఏప్రిల్ 1 వరకు ఆగితే కనుక కొత్తగా బీమా పథకం అమలు చేస్తారు. ఏప్రిల్ 1 అప్పుడు చచ్చిపోతాం మేము. ఈ బీమా పథకం ఉండదు, ఏమీ ఉండదు. పరిస్థితి ఇంట్లో పనులు ఉంటున్నాయా? ఏం పని చేస్తుంటారు? సిమెంట్ పనికి వెళ్తాం సార్. సిమెంట్ పనికి వెళ్తాం. మా శ్రీకాకుళం జిల్లా మాది. ఇప్పుడు పనులు ఉన్నాయి. మరి చుట్టుపక్కల కూడా కట్టడాలన్నీ జరుగుతున్నాయి, ఇసుక కూడా దొరుకుతుంది. నీకు ఇసుకోకిద్ది మాత్రం బిల్డింగ్లు వేయాలిగా వానర్లా. నువ్వే చెప్పు ఒకసారి. చుట్టూ 5 అడుగులోకి ఇమ్మంటారు. 5 గజాలు 5 గజాల్లోకి ఇస్తే ఎక్కడ కడతారు? ఇల్లు గజం ఎంత? 70,000. సార్ నీ కోపం వద్దు కానీ. కాదు, పర్లేదా? ఈ అమరావతి పనుల్లోకి ఏమైనా మీరు వెళ్తున్నారా? అమరావతి పనులకి ఎప్పుడు వెళ్ళలేదు సార్. మామూలు సిమెంట్ పనికి వెళ్తాం. సిమెంట్ పనులకి అక్కడ కూడా కట్టడాలు జరుగుతున్నాయి కదా, వెళ్తారా? అక్కడ తక్కువ పెడతారు సార్ జీతం. అంత పెద్ద పెద్ద పనులు కదా కాంట్రాక్ట్లా. ఎంత ఇస్తారు మీకు సుమారు నార్మల్గా అయితే మా కష్టం తగినట్లుగా అయితే మాకు రోజుకి 2,000 ఇచ్చినా సార్. సార్ నమ్మకం మిషన్ కొడతాను నేను. ఎలా ఉంది మరి పరిస్థితి చూస్తే? రేషన్ గతంలో డోర్ డెలివరీ, ఇప్పుడు డిపోలో ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు అంటున్నారుగా. మీరు ఏ పనికి వెళ్ళి వచ్చినా అది తప్పు సార్. అది ఇంటింటికి ఇచ్చింది మంచిదే. అక్కడికి వెళ్ళి గంటలకు నిలబడి ముసలోళ్ళు ఉంటారు, అప్పుడు నడలేరుగా. చాలా మంది పనులకి వెళ్తే సమయానికి ఆ టైంకి ఉండలేకపోతున్నాం అంటున్నారు. వాళ్ళు సగం మంది నిలబడలేరు సార్. నమ్మగానే ముసలోళ్ళు ఉంటారు, 9లో ఉంటారా. ఆమెకి డోర్ డెలివరీ అంతా ఇది మంచిదే, ఇది మంచిదే. ఎవరికైనా విరమించుకున్నారా? ఎవరి మీద ఇది లేదు సార్ మనకి. ఏదైనా మంచి చెయ్యాలి జనాలకైతే మట్టుగా, లేవరు వాళ్ళకి. మాజీ ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళినా కానీ జనం వస్తున్నారు, ఆయన కూడా మళ్ళీ ప్రజల్లోకి వస్తారంటున్నారు. ఏంటి మాజీ ముఖ్యమంత్రి వచ్చిన ఏం పీకింది ఏట్లేదు అందులో. నీ కోపం వస్తే తండ్రి కనుకనే అంటే జనంలోకి వస్తాను, మరొకసారి జిల్లాల యాత్ర అంటున్నారు ఆయన. అది అంతా ఇదేది మోసం ఏది అంటున్నావు. ఆడు బైక్ అంతాడు, ఈడి బైక్ అంతాడు, ఆడు బైక్ అంతాడు, ఈడి బైక్ అంతాడు. ఇన్నాళ్ళ బైక్ అంతాడు దోసి నిపాటకే మాజీ ముఖ్యమంత్రి. మరి గతంలోకి పోల్చుకుంటే అప్పుడు 5 సంవత్సరాలు ఈ ఇసుక దొరకలేదని వెళ్ళలేదు కదా పొలంలోకి. ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడే మంచి పనులు ఉండేవి గురు. నీ కోపం అయ్యేది చిన్నోడు, నువ్వు చిన్న వయసు నీది. 58 సంవత్సరాలు అవి. అప్పుడే బాగుండేది. పనులు ఉండేవి. పనికి వెళ్ళి సెంటర్కి వెళ్ళి వచ్చాను నేను. సచిన్ పొంత సెంటర్కి వెళ్ళాను, పని లేదు. ఒక ప్యాక్ చేసుకొని మామూలు కాయగూరలు కొనుక్కొని వెళ్ళిపోతుందని వచ్చాను అంతే సార్. సార్ స్టేట్లో డెవలప్మెంట్ ఎలా ఉంది? పర్వాలేదు సార్. ఏ అంశాల్లో బాగా వెళ్తుంది? అంశాలంటే ఇది సంక్షేమ పథకాలు బాగానే ఉన్నాయి. ఇంకా ప్యూర్ పీపుల్కి కొద్దిగా ఈ యొక్క డెవలప్ చేస్తే బాగుండదని ఒక అభిప్రాయం. అయితే హైదరాబాద్ లాగా మార్చాలనే ఆలోచన బాగానే ఉంది. దానికి ఆ పనులు ముందుకు సాగితే బాగుంటుందని అభిప్రాయం. కొద్దిగా ఈ పురపాలక నగరపాలక ఎన్నికలు ఉన్నాయి సార్, కొంచెం రాజకీయ వేడి ఏమైనా ఉందంటారా ప్రజెంట్ ఇక్కడ? ఏమన్నా ఉంది సార్, కొంచెం. ఎందుకంటే పాత పథకాలకి ఈ పథకాలు కంపేర్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి సంక్షేమంలో ఎలా ఉంది? పర్వాలేదు సార్, సంక్షేమాలు బాగానే ఉన్నాయి.
ప్రభుత్వం కొద్దిగా ఇప్పుడు గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం కొద్దిగా ఇదిగా ఉందని అనుకుంటున్నారు. ఏదేమైనా కొద్దిగా ఈ పథకాలన్నీ నమ్మకంగా కొనసాగితే బాగుంటుంది. అయితే ఈ డీటికో హౌస్ విషయంలో కూడా కొద్దిగా న్యాయం చేకూర్చాలి. ఇది కట్టి అలాగే ఉంచిపోయారు, దాన్ని త్వరగా క్లియర్ చేయాలని అభిప్రాయం సార్. ప్రజలకు ఒక 5 లక్షల గృహాలు అంటున్నారు కదా, ఉగాది కల్లా ఒక 5 లక్షల గృహాలు టిడ్కో ఇల్లు గృహప్రవేశాలు జరుగుతాయి అంటున్నారు. జరిగితే మంచిదే కదా. అది కట్టి 7 years అవుతుంది సార్. ఇప్పుడు వరకు ఎవరికి ఏది చేయలేదు సార్. దానికి అలాగే ఉన్నాయి, వాళ్ళు ఉపయోగం లేకుండా అట్లా ఉండిపోయినా కానీ అది ఉపయోగకరంగా ప్రజల్లోకి ఇస్తే బాగుంటుందని ఎలా ఉంది. ఒక పక్క మొన్న ఒక సభలో కూడా ఈయన ఇద్దరు కలిసి ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు, అటు సీఎం మన సీఎం గారు కూడా ఏదో సత్యసాయి శత జయంతి వేడుకల్లో కలిశారు. ఎలా అనిపిస్తుంది? పర్లేదా? ఇద్దరి మధ్య సమన్వయం ఉందా? హైదరాబాద్ నుంచి కూడా మనకు సహాయం దొరుకుతుంది ఏదన్నా కావాలంటే? అది హైదరాబాద్ నుండి సహాయం చేస్తుంది, అది మనకి తెలియదు సార్. జనాలు ఇది అనుకోవట్లేదు. ఇది కానీ ఈ సంక్షేమ పథకాల విషయంలో కొద్దిగా బాగుందని అనుకున్నాను. రేవంత్ రెడ్డి గారు మొన్న మన సీఎం గారు కూడా కలిసి ఒకే వేదికలో పాల్గొన్నారు కాబట్టి పర్లేదా? మనకి ఏదైనా సహాయ సహకారాలంటే ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంటుంది. ఆయన గురువు గారే కదా. ఓకే అనుకుంటున్నారు సార్, అది పర్వాలేదు. చూస్తే బెంగళూరులో కూడా పాత మాజీ సీఎంలు ఇద్దరు కలిసి కూర్చున్నారు, తెలంగాణ మాజీ సీఎం, మన మాజీ సీఎం గారు. ఎలా ఉంది? ఏదో గుర్రాలకు సంబంధించిన ఈ పందాలకు సంబంధించిన ఈవెంట్ ఏదో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లో వెళ్తున్నారు. ఎలా అనిపిస్తుంది? అంటే ఇద్దరు సీఎంలు కూడా వచ్చారు కదా, మాజీ సీఎం. చూసారా ఏమన్నా? చూడలేదు సార్. సరే, ఎలా ఉంది మరి? తదుపరి చూసుకుంటే మాజీ ముఖ్యమంత్రి గారు కూడా జనాల్లోకి వస్తానని ఒక మాట అంటున్నారు. మళ్ళీ ఏదైనా అవకాశం ఉంటుందో? చాలా సమయం ఉంది కదా ఎలక్షన్స్కి. ఎందుకంటే రాప్తాడు పర్యటనలో పెళ్లికి వెళ్ళినా కానీ జనం అంతమంది వస్తున్నారు. ఎందుకంటే అన్నమయ్య జిల్లా చూస్తూ ఉంటారు కదా, అభిమానం అంటారా? అభిమానం సార్, అంతే సార్, అంతే. ఓకే, టోటల్ గా చూస్తే సార్ ఎలా ఉంది? సంక్షేమం వల్ల అధిక బడ్జెట్లో ఏదైనా ఇబ్బంది ఉంటుంది అంటే సామాన్యుడికి పర్లేదా? నిత్య జీవితంలో మనకి ఎప్పుడు కూడా సరుకుల ధరలు ఎక్కువ, ట్యాక్సులు ఇవే కదా ఇబ్బంది, కరెంట్ ఛార్జీలు. అవును, ఈ ట్యాక్సులు అనేది ఎక్కువ అవుతున్నాయి సార్. ఇది సామాన్యుడికి ఇదిగా ఇదేటట్టు గృహాల విషయంలో న్యాయం చేకూర్చాలని ప్రజల యొక్క అభిప్రాయం సార్. చూసుకున్నట్లయితే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉన్నాయి? ఈ అభివృద్ధి వైపు ఎలా ఉంది? అభివృద్ధి అయితే ప్రజెంట్ బాగుందండి. మొన్నటికి మనం చూసుకున్నా కానీ సత్యసాయి జిల్లాలో రేవంత్ రెడ్డి గారు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, మనం ముఖ్యమంత్రి కూడా కలిసి ఒకే వేదికలో పాల్గొన్నారు. శత జయంతి దినోత్సవం సత్యసాయికి సంబంధించి ఎలా అనిపిస్తుంది? ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి ఏదైనా సహాయం అడిగినా చేస్తారా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి? చేస్తారండి, ఎందుకంటే ఈయన గురువు గారే కదా మన రాష్ట్ర ముఖ్యమంత్రి. అది పక్కా చేస్తారండి. ఇటు పక్క చూసుకుంటే మాజీలు ఇద్దరు కూడా బెంగళూరులో కలిశారు ఒకే వేదిక పైన. మన సీఎం మాజీ ముఖ్యమంత్రి గారు, అటు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి గారు. ఏంటి ఏమంటారు? వాళ్ళకి ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉంది. త్వరలో పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, మరి పొలిటికల్ హీట్ ఏమైనా ఉంటుందంటారు? పొలిటికల్ హీట్ ఉంటుందండి. పురపాలక నగరపాలక అంటారు కదా, ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్ కూడా అంటున్నారు. అంటే స్థానికంగా ఏ ప్రభుత్వాలు అంటే ఆటికే అవుతాయి కానీ మరి ఎలా ఉంటుంది ఈసారి కూడా ఇక్కడ మా ఇండియా వస్తుందండి. సరే, ఏంటి సార్ మాజీ ముఖ్యమంత్రి గారు పెళ్లికి వెళ్ళినా కానీ బాగా హైలైట్ అవుతుంది, జనం ఎందుకు అంత ఎక్కువ వస్తున్నారు? రాప్తాడు అంటే ఇప్పుడు జగన్ గారు ఇచ్చిన హామీలు కంటే ఈ హామీలు కూడా బాగానే ఉన్నాయి. తర్వాత ఏంటంటే అభివృద్ధి ప్రకారంగా బాగానే ఉంది. మొత్తానికి అంతా బాగానే ఉందండి ఇప్పటికి. ఇప్పుడు ఆయన ఇచ్చే మొత్తం ఏదైనా సరే అన్నిటికీ కూడా ఇస్తున్నారు. అమ్మఒడి కానీ అలాంటిది కానీ ఏంటనే అన్ని ఇస్తున్నారు. అప్పుడు 9 పథకాలు అయితే ఇప్పుడు 6 పథకాలు. మరి గతంలో ఆయన కొన్ని చర్యల వల్ల 11 సీట్లు పరిమితం అయినప్పటికీ మళ్ళీ జనాల్లోకి వస్తారని ఆయన అంటున్నారు. మరి ఇప్పుడు చేసే విధానం అందరూ చూస్తున్నారు కాబట్టి మాకే ఉంటుందని వీళ్ళు అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? మాకైతే మాత్రం ఈసారి మాత్రం టీడీపీ పక్కనండి, అది మాత్రం వాస్తవం. ఎందుకంటే రేపు వచ్చేది కూడా 1500 కూడా రేపు పండగ ముందు కూడా వేస్తాను అంటున్నాడు అతను. అది ఏమంటారు సార్? ఒక పక్క ఉగాది కల్లా కూడా ఈ 5 లక్షల గృహప్రవేశాలు ఇల్లు అంటున్నారు. అయిపోతాయండి, అవి అయిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు మాకు కూడా ఇచ్చారు కూడా కాలనీ కూడా, అవి కూడా అయిపోయి వచ్చినాయి. రేపు ఉగాది కల్లా, లేకపోతే 2026 లాస్ట్ ఎండింగ్ కల్లా అయిపోతాను అంటున్నాడు. ఏప్రిల్ 1 కల్లా ఖచ్చితంగా ఆరోగ్య బీమా పథకం అమలు అవుతుంది, అందరికీ కూడా కార్డులు వస్తాయి అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? వస్తాయండి, ఈ పక్క గ్యారెంటీ వస్తాయండి. ఫ్యామిలీకి 25 లక్షలు అంటే చాలా ఎక్కువగా సార్. మరి ఎక్కువే కదండి, వాడు ఇచ్చాడు, ఇచ్చిన తర్వాత అడే మనకేం ఇవ్వలేదు కదండి. అది ఈ మాత్రం చేసేవారు మాత్రం అండర్స్టాండింగ్ చేస్తున్నాడు. అది నిజంగా మాజీ ముఖ్యమంత్రి అంత క్రేజ్ ఉందా? రాప్తాడు పెళ్లికి వెళ్ళినా కానీ ఎందుకు అంత జనం వస్తుంది? క్రేజ్ అంటే ఇప్పుడు అతను చేసే వాగ్దానాలు అట్టా ఉంటాయి, వాగ్దానాలు బట్టి అట్లా క్రేజ్ ఉంటుంది అనమాట. ఇక అది ఉప ముఖ్యమంత్రికి కానీ, పవన్ గారు కానీ, ఇతనికి కానీ చాలా క్రేజ్ ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అలా అబ్బాయి ఉన్నాడు, ఆయన కూడా ఇక ఎక్కడి నుంచి తేవాల్సింది తెస్తున్నాడు నిధులు. అది ఎలా ఉంది? విశాఖపట్నం పెట్టుబడులు బాగా హైలైట్ బాగా పెట్టారండి, మంచి హైలైట్ అయింది. అది గతంలో కంటే కూడా, పాత ప్రభుత్వాల కంటే కూడా ఈ ప్రభుత్వాల్లో డైరెక్ట్ గా కంపెనీ సీఈఓలు వచ్చారు. ఈయన ఆకిచ్చి నేల చూపించే రకం చేసాడు ఇతను, ఎవరు జగన్ గారు. ఈయన చేసి ఇప్పుడు అనుకున్న కాడి చేసుకొస్తున్నాడు, కాకపోతే లేట్ అవుతుంది కొద్దిగా. ఒప్పందాలు కూడా చాలా పారదర్శకంగా ఉన్నాయని కంపెనీ ఓనర్లే చెప్తున్నారు. అవునండి, ఇప్పుడు ఇతర స్టేట్లు మొత్తం అన్ని కూడా తీసుకొచ్చి పెట్టుబడులు అన్ని బాగానే పెడుతున్నాడు. అది
ఎలా ఉంది సార్ అమరావతి రైతులు కూడా ఎమ్మటనే ఫ్లాట్లు ఇవ్వమని కూడా చెప్తున్నారు. ఇవాళ అమరావతి నెంబర్ 1 అండి. ఇవాళ అమరావతిని అసలు ఎంత ఇదైపోయింది, ఇవాళ అంత బాగుపడుతుంది అది. సార్ ఒక్క మాటలో పంచాయతీ ఎలక్షన్స్ లో మళ్ళీ ఎలా ఎవరు వస్తారు? పంచాయతీ ఎలక్షన్లు కూడా ఈయన